చెప్పు మా ఫ్రెండ్స్ అందరికి. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మమ్మ ఈ రోజు నా కోసం ఏం చేసా? ఏం చేపలు? ఏం పేరు? గడ్డి మోసా. ఓకే, ఈ రోజు మా అమ్మమ్మ ఫిష్ కర్రీ చేసింది. నాకు చాలా ఇష్టం చేపల పులుసు అంటే. ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాము, తింటూ చూపిస్తా. వేడి వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా అమ్మమ్మ చేసే చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత టెంప్టింగ్ గా ఉందో, కలర్ కూడా. అన్నం కూడా మంచి వేడి వేడిగా ఉంది. మంచిగా సర్వ్ చేసుకున్నాము 2 ప్లేట్స్ లో. ఇంకా ఇదైతే ఫస్ట్ మన టెడ్ గాడికి, సో దానికి పెట్టందే మనల్ని తిననేది కాబట్టి ఫస్ట్ దానికి పెట్టేసి మనం ప్రశాంతంగా తర్వాత తిందాము. సో దానికోసమే మమ్మీ అయితే సర్వ్ చేసి పెడుతుంది అనమాట. కొంచెం లైట్ గా వేసి పెట్టేది, దానికి ఆ స్మెల్ తగిలితే చాలన్నమాట. నాన్ వెజ్ పిచ్చిది మా టెడ్ గాడు మాత్రం. నాన్ వెజ్ తిన్న రోజు వెజ్ అస్సలు ముట్టదు. అసలు ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుందో ఆ రూల్ మాత్రం. ఇక నా వైపోయింది చూసిద్ది. చూడండి అరిసిద్ది. వామ్మో, చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మురుగుతుందో. అసలు ఆ అరుపులు చూడండి. డిస్టర్బ్ చేయకూడదంట, అసలు కొంచెం డిస్టర్బ్ చేసినా గానీ ఊరుకోదన్నమాట. డిస్టర్బ్ చేయకుండా పీస్ఫుల్ గా తినాలి, అది ఇష్టంగా. అంత ఇష్టం అనమాట నాన్ వెజ్ అంటే. మరి ఇంకా మనం తినేద్దాము, ఫుల్ గా మనకు కూడా ఆకలేస్తుంది. వీడి అన్నంలో వేసుకొని తింటే ఆ మజానే వేరు కదా ఫ్రెండ్స్. ఏమంటారు మరి, మీకు కూడా అలానే ఇష్టమా? ఇంకా ఈ చేపల పులుసుని చేసిన ఒక పూట తర్వాత తింటే ఇంకా ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది అనమాట. ఇప్పుడు చేసింది కదా, ఇది సాయంత్రానికి సూపర్ టేస్టీ. ఎందుకు మరి టేస్ట్ మారుతుంది అసలు, ఎందుకు ఫ్రెండ్స్ అలాగా? అంత టేస్టీగా ఎలా వస్తుంది ఒక పూట తర్వాత? నాకైతే అర్థం కాదు. మాక్సిమం ఈ విషయం అందరికీ తెలుసు. ఇంకా ఓకే, మనమైతే ఫుల్ గా లాగించేద్దాము. ఇంకా అంతే మరి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఫిష్ పులుసు రెసిపీ అసలు ఎలా ప్రిపేర్ అయిందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే అట్లా ఆర్డర్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. తప్పకుండా నేను ఈ ఫిష్ పులుసు రెసిపీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది వ్లాగ్ అయితే అమ్మమ్మతో చేయించి మరి నేను పెడతాను అనమాట రెసిపీ. సో మరంతే ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిపోతే సరిపోదు కదా, బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయాలి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నా వీడియోస్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. సో అందుకోసం మీరు బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయాలి. అన్నట్లు నా ఓల్డ్ వీడియోస్ కనుక చూడపోతే అవి కూడా ఒకసారి చూసి నాకు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి వ్లాగ్స్ మనం చేసుకుందాము. ఇంకా అంతే మరి, ఉంటా. లవ్ యూ ఆల్, బాయ్.